రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు మాత్రమే కాదు, మన ఆస్తులు కూడా. నేటి తరానికి వాటి గొప్పతనం చెప్పడం అందరి బాధ్యత. అందుకే మన దర్శకులు ఎప్పటికప్పుడు ఇతిహాసాలను సినిమాలుగా తెరకెక్కిస్తూ నేటి తరానికి కూడా వాటి గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మిథలాజికల్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాంటి కథలు చెప్పడానికి దర్శకులు ముందుకు వస్తున్నారు. నిర్మాతలు కూడా వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. హీరోలు కూడా మిథలాజికల్ సినిమాల కోసం 2-3 ఏళ్లు డేట్స్ ఇస్తున్నారు. తాజాగా అలా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యష్ రావణుడిగా నటిస్తుండడమే కాదు, సహా నిర్మాతగా కూడా ఉన్నాడు. దంగల్ లాంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన నితేష్ తివారీ రామాయణం సినిమాను 2 భాగాలుగా రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఇంట్రొడక్షన్ వీడియో విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో ఒక్కసారిగా మన కళ్ల ముందు మొత్తం కనిపిస్తుంది. రామాయణం అంటే తెలియని కథ కాదు, ఇప్పటికే కొన్ని వందల సార్లు చూసినా విన్న కథ. అందులో కొత్తగా చెప్పడానికంటూ ఏమీ ఉండదు. ఉన్న విషయాలను మనకు కొత్తగా విజువలైజ్ చేసి చూపించడం తప్ప. తాజాగా నితేష్ తివారీ ఇదే చేశాడు. రామాయణం సినిమా కోసం ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు అనేది గ్లిమ్స్ లో పరిచయం చేశాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా ఆదిపురుష్ సినిమాకు వచ్చిన ట్రోలింగ్ దృష్టిలో పెట్టుకుని విజువల్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు నితేష్. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడర్న్ ప్రేక్షకులకు నచ్చేలా రామాయణం సినిమాను రూపొందిస్తున్నాడు నితేష్. ఎక్కడ రిస్క్ తీసుకోకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మన రామాయణం ఎలా ఉందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. రామునుడిగా రణబీర్ కపూర్ ఊహించిన దానికంటే అద్భుతంగా సెట్ అయ్యాడు. ఇక సీతమ్మ తల్లిగా సాయి పల్లవి లుక్ రివీల్ చేయలేదు. యష్ లుక్ కూడా అదిరిపోయింది. ఈ వరల్డ్ ఆఫ్ రామాయణ ఇంట్రో కార్యక్రమానికి రాముడు, రావణుడు ఇద్దరూ రాలేదు. హీరోలు లేకుండానే ఈ సినిమా టీజర్ లాంచ్ జరిగింది. టాక్సిక్ తో పాటు రామాయణం సినిమా షూటింగ్ లో కొన్ని రోజులుగా బ్రేక్ లేకుండా పాల్గొంటున్నాడు యష్. అందుకే షెడ్యూల్ పూర్తి కాగానే చిన్న బ్రేక్ తీసుకుని కుటుంబంతో పాటు అమెరికా వెళ్లిపోయాడు రాకింగ్ స్టార్. మరోవైపు రణబీర్ కపూర్ కొన్ని రోజుల కింద భార్య, కూతురితో కలిసి లండన్ వెళ్లాడు. ఈ ఇద్దరు హీరోలు వెకేషన్ లో ఉండడంతో వాళ్లు లేకుండానే టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. రామాయణం మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఈ 2 భాగాలను కలిపి ఏకంగా 800 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్ని వందల కోట్లు పెట్టినా ఖచ్చితంగా వెనక్కి వస్తుందనే నమ్మకం కూడా దర్శక నిర్మాతలలో కనిపిస్తోంది. దానికి ప్రత్యేకంగా కారణం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇతిహాసాలకు ఉన్న డిమాండ్ అలాంటిది. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉన్నది ఉన్నట్టు రామాయణం తీస్తే ప్రేక్షకులు చూడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు అని చాలా సినిమాలు నిరూపించాయి. నితేష్ తివారీ కూడా ఇదే చేస్తున్నాడు.